ఏపీలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆ పార్టీ ప్లీనరీ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని భావించారు. అందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ఉన్న ఫలంగా ఆ 3 రోజుల్ని ఒక్క రోజుకు కుదించడం ఆశ్చర్యం కలుగుతోంది. అయితే దీనిపై జనసేన నాయకత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ మంత్రుల ప్రకటనలు చూస్తే మాత్రం ఒక్క రోజుకు మాత్రమే పరిమితం అవుతోందని తెలుస్తోంది. దీనిపై పార్టీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 3 రోజుల పాటు నిర్వహించామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు చేయడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలతో పాటు మెగా అభిమానులు తరలి వచ్చేవారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో ఉర్రూతలూగించేవారు. ఈ ఏడాది విజయం సాధించిన తర్వాత ఆవిర్భావ దినోత్సవాన్ని కాస్త ప్లీనరీగా మార్చారు. తొలుత 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎందుకో ఒక్కరోజు అనే సంకేతాలు వస్తోంది. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ దీనిపై రివ్యూ నిర్వహిస్తున్నారు. అటు మరో మంత్రి దుర్గేష్ సైతం సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 14న జరిగే ప్లీనరీ అంటూ సంబోధిస్తున్నారు. దీంతో కార్యక్రమం ఒక్కరోజుకే పరిమితం అవుతోందని తేలిపోయింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతోంది. ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి. అయితే మధ్యలో 3 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తే రాజకీయ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందికరంగా మారనుంది. అందుకే ప్లీనరీని ఒక్క రోజుకు పరిమితం చేసినట్టుగా సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ వెన్నునొప్పుతో బాధపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ ప్లీనరీ 3 రోజుల పాటు నిర్వహిస్తే వేదికపై పవన్ నిరంతరాయంగా కూర్చోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే దానిని ఒక్కరోజు కార్యక్రమంగా మార్చినట్టుగా టాక్.